మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమ్ హాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. ఈ రాష్ట్రంలో ఒక 2-3 రోజులుగా ఎడతెరిపని వర్షాలతో దానికి ఒక నామకరణం కూడా చేసినారు, ముంతా తుఫాన్ అని. రాష్ట్ర వ్యాప్తంగా గత 4 రోజులుగా కురిసినటువంటి తీవ్రమైనటువంటి వర్షపాతం వలన ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి దాదాపుగా 20 లక్షల ఎకరాలకు పైన పంట నష్టం జరిగింది. లక్షల సంఖ్యలో రైతులు నష్టపోయినారు. ఒక మాటలో చెప్పాలంటే ముంతా తుఫాన్ వచ్చింది, రైతులను ముంచిపోయింది. దీని ముండమయ్యే ఏం తుఫాను ఈ తుఫాను. ప్రతిసారి ఈ రాష్ట్రం పట్ల ప్రకృతి కన్ను ఎర్రజేస్తానే ఉంది. ప్రకృతి కన్ను ఎర్రజేస్తుంది, ఈ ప్రభుత్వం కళ్ళు మూసుకుంటుంది. ఇది స్పష్టంగా అర్థం చేసుకోవాలి ప్రజలు. ప్రభుత్వం సిగ్గు తెచ్చుకోవాలా. అత్యంత విచారించదగ్గ అంశం ఏంటంటే రైతులకు కలిగే కష్టమే నష్టమే. ఈ ప్రభుత్వమైనా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలైనా, ప్రజల మనమైనా, వ్యాపారస్తులమైనా, వివిధ రంగాలకు చెందిన ఏ మనిషి అయినా, ఏ వర్గమైనా రైతులకు కలిగే కష్టం పట్ల బాధపడాల్సిందే, హృదయం స్పందించాల్సిందే. స్పందనతో పాటు మానవతా హృదయంతో ప్రభుత్వాలకు సహాయపడడానికి ముందుకొచ్చి రైతులను ఆదుకోవాలా. మన దురదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు వ్యవసాయానికి వ్యతిరేకి. అందుకే ఎప్పుడు ఈ రాష్ట్రంలో రైతులకు కష్టాలు కన్నీళ్లే మిగులుతాయి. విపత్తు సమయంలో కూడా ప్రచార ఆర్భాటానికి ప్రాధాన్యతనిచ్చి రైతుల యొక్క కన్నీళ్లు తుడవడానికి ప్రయత్నం చేయలేని ఈ ప్రభుత్వం ఒక ప్రభుత్వమా? ఏ పంట మిగలలే. నువ్వు బాగా చెప్తాను కదా, ఏ పంట, ఉద్యానవన పంటలు కానీ, ఆకుకూరలు కానీ, కూరగాయలు కానీ, పూలు కానీ, పండ్లు కానీ, మిరప కానీ, పసుపు కానీ, వరి కానీ, జొన్న కానీ, మొక్కజొన్న కానీ, పత్తి కానీ, పొగాకు కానీ, అరటి కానీ ఏది మిగలలే. ఊడ్చకపోయింది. సర్వనాశనంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము. శనగ కానీ, పెసర కానీ, మినుము కానీ విత్తనాలు ఏదైతే పంపిణీ చేయాల్సిన కార్యక్రమం ఉందో, ఈ ముంతా తుఫాన్ వలన జరిగిన నష్టానికి, నీవు చేసిన పొరపాటుకు బాధ్యతగా 100% సబ్సిడీతో విత్తనాలు సరఫరా చేయాలా రైతుకు. 90% కాదు, నువ్వు ఉచితం ఇవ్వాలా. రైతులకు ఉచితంగా విత్తనాలను పంపిణీ చేసి మళ్ళీ వ్యవసాయం చేయడానికి అతని కల్పించాలా. ఇప్పుడు జరిగిన ఈ నష్టపరిహారాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించి ఈ రాష్ట్రంలోని ప్రతి రైతు కుటుంబానికి నామ్స్ ప్రకారం చేసే సహాయం కుదరదు మిత్రులారా. రాష్ట్ర దేశ ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తా ఉన్నాం, ఉదారమైన స్వభావంతో మీరు చేయాలా. ఢిల్లీలో ప్రభుత్వం నిలబడినేది ఈ రాష్ట్రంలోని ఎంపీల వల్ల. ఈ రాష్ట్రంలో ఎంపీలు లేకపోతే నరేంద్ర మోడీ ప్రభుత్వమే నిలబడదు. ఈ రాష్ట్రంలో ఈ కూటమి పార్టీలకు ఎంపీలు ఇచ్చింది ఈ రాష్ట్ర ప్రజలు ఢిల్లీ ప్రభుత్వాన్ని నిలబెట్టే, ఆ ఢిల్లీ ప్రభుత్వం ఈరోజు ఈ రాష్ట్రంలోని రైతులను, ప్రజలను నిలబెట్టదా? నిలబెట్టడానికి చంద్రబాబు నాయుడు కృషి చేయడు. భజనకు మాత్రమే పరిమితమైనటువంటి నీ నోరు ఈ రాష్ట్రంలో రైతుల కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించడం కానీ, వినయపూర్వకంగా విజ్ఞప్తి చేయడం కానీ, మనకుండబడిన ఎంపీల బలమలని నీ ఢిల్లీలో ప్రభుత్వం నిలిపినామని చెప్పి దాన్ని చూపించి రాబట్టుకోవాల్సింది రాబట్టి ఈ రైతులకు నష్టపరిహారాన్ని పూర్తి స్థాయిలో ఉదార స్వభావంతో ఇవ్వాలా. నామ్స్ ప్రకారం ఇచ్చే లెక్క సరిపోదు. నేను చెప్పినట్టు శనగ కానీ, మినుమ కానీ, విత్తనాలు ఏమైతే ఉన్నాయో, పెసర కానీ 100% సబ్సిడీతో లెక్క లేకుండా విత్తనాలు మళ్ళీ పంపిణీ చేయాలా. జాతీయ విపత్తుగా ప్రకటించేదానికి ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. ఈ రాష్ట్రంలో పాలన లేదు మిత్రులారా, ప్రచారం ఉంది. కర్నూలు జిల్లాలో అయితే
ఉల్లి రైతులైతే పాపం ఉరేసుకోవాలా ఉల్లి రైతులు. ఉభయ గోదావరి జిల్లాలో వరి రైతులైతే ఖచ్చితంగా వేరే మార్గమే లేదు అసలు వాళ్లకు. కర్నూలు జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతులు, రైతు కూలీలు విచారించదగ్గ అంశం. ఈరోజు నిన్న గడిచిన వారం 10 రోజులుగా 10,000 మంది వలస పోయినారు. గ్రామీణ ప్రాంతాల్లో రాజుల్లాగా వ్యవసాయం చేసి ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్న బతకలేక పిల్లాన్ని పిల్లోళ్ళని పిలుచుకొని మూట భుజాన్ని వేసుకొని పట్టణాలకు పోయి కూలి పని చేసుకొని వలసపోతా అంటే సిగ్గుపడాలి ఈ ప్రభుత్వం. ఇంతకంటే అసహ్యకరమైంది ఇంకా ఈ దేశంలో లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది గట్టిగా, ఈ తుఫాను జాతీయ విపత్తుగా ప్రకటించాలా, నామ్స్ ప్రకారం కాకుండా పూర్తి స్థాయిలో ఉదారమైన స్వభావంతో రైతుల నష్టపరిహారాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలా, మనిషి మరణిస్తే 5 లక్షల రూపాయలు ఇవ్వాలా, ఇల్లు దెబ్బతింటే మరమ్మత్తు చేపించి నిలబెట్టాలా, పశువులు కానీ గొర్రెలు కానీ మేకలు కానీ కొట్టకపోయినా మరణించిన 50,000 రూపాయలు ఇవ్వాలా. మా ఎర్రి కాకపోతే రైతులమైనా మేమైనా మా ఎర్రి కాకపోతే గన 24 నుంచి ఇప్పటి వరకు 1-2 సంవత్సరాల కాలంలో 3 సార్లు పెనగల్ తుఫాన్ అని, 2 సార్లు ఈ ప్రాంతంలో వచ్చిన తుఫాన్లకు పంట నష్టం జరిగి నివేదికలు పంపించే లెక్కియని ఈ ప్రభుత్వం ఈ తుఫానుకైనా లెక్కించాలని చెప్పి అని కూడా మా ఎర్రి. ఆ ఈశ్వరుని దయ వలన తొందరగా ఈ ప్రభుత్వం దిగిపోయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతు రాజ్యం ఏమన్నా వస్తుంది, రైతులకు మేలు జరుగుతుందని భావిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు కళ్ళు తెరిచి, ప్రకృతి కన్నెర్ర చేసిన నేను కళ్ళు మూసుకోనని చెప్పి కళ్ళు తెరిచి జాతీయ విపత్తుగా ప్రకటించి పెద్ద స్థాయిలో సహాయం చేయడానికి ముందుకొచ్చి ఉదారమైన స్వభావంతో పూర్తి స్థాయిలో నష్టపరిహారాన్ని చెల్లించాలా, విత్తనాలు 100కు 100% ప్రజలకు రైతులకు అందించాలా, ₹1 డబ్బు తీసుకోకుండా. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.